సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంకర్ శివ వాళ్ళ డాటర్ ప్లస్ వాళ్ళ వైఫ్ వీడియో చూడండి. సో వీడియో చూసే ముందు నాకైతే ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, అంటే మంచిగా ఫీల్ అవుతుందండ్రు. ఎందుకు అంటే యాంకర్ శివ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రతి ఒక కంటెస్టెంట్స్ వచ్చేసి రంజాన్ ముబారక్ వాళ్ళ ఫాలోవర్స్కి కానీ సోదరులకు కానీ ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళకి కానీ చాలా మంచి వేలో గ్రీటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కొంతమంది యాక్టర్స్ కూడా అవి గ్రీటింగ్స్ కానీ సెలబ్రేషన్స్లో జాయిన్ అవ్వడం కానీ అవన్నీ జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోస్ అనేవి చూద్దాం. వీడియో చూసే ముందు కొంచెం ఒక మాట చెప్తా, ఏంటిది అంటే, సో మనకు వచ్చేసి నేను కూడా ఒక ముస్లిం ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాబట్టి మనకు కులం మతం అనే ఏ భేదాలు లేవు. సో ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మనం ఎక్కువ లవ్ స్ప్రెడ్ చేయొచ్చు, హేట్ కంటే లవ్ ఎక్కువ స్ప్రెడ్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ మాట అయితే చెప్పడం జరుగుతుంది. సో యాంకర్ శివ వాళ్ళ వీడియో అయితే सबको सलाम, आप सभी को प्रिंसेस विया की तरफ से, नित्य सक्सेना की तरफ से, एंकर रवि की तरफ से ईद मुबारक. సో చూసిరు కదా, ఇంత లెంతీ ఎందుకు అయింది నేను చెప్పిన ముచ్చట అంటే, సో ఎందుకో ఇలా చెప్పాలి అని అనిపించింది మన బిగ్ బాస్ కంటెస్టెన్సే కాబట్టి. సో ఇంకా యాంకర్ శివ కాకుండా దీపు నాయుడుతో కూడా సెలబ్రేషన్స్, ఇంకా మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే వాళ్ళ హమీదా వాళ్ళ బ్రదర్ మెహరాజ్తో కానీ, ఇంకా వీళ్ళు మంచిగా డ్యాన్స్ చేయడం కానీ, మన నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి ప్రియాంక జైన్ ఇంకా శివ కానీ, వీళ్ళిద్దరు చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద మంచి విషెస్తో కలవడం జరిగింది. ఇంకా మెహరాజ్ హమీదా వాళ్ళ బ్రదర్తో ఫొటోస్ వీడియోస్ కానీ, ఇంకా మన భానుశ్రీ అక్క కానీ ఈమె కూడా కొంచెం విషెస్ చెప్తూ మంచిగానే విష్ చేసింది. ఇంకా బిగ్ బాస్ రీసెంట్ కంటెస్టెంట్స్ చూసుకున్నట్లయితే అశ్విని అక్క కానీ చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ. ఇంకా ఇంకా బాగా మంది ఉన్నారు చూడుర్రి. రతిక కానీ, రతిక అక్కకు కూడా థ్యాంక్ యూ. ఇంకా సోహెల్ భాయ్ ఎలాగో ఆ ముస్లిం ఫ్యామిలీకి చెందినాడు కాబట్టి 100% ఉంటుంది అన్నట్టు. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ శ్రీహాన్ కానీ, శ్రీహాన్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా మనకు సుమా గారు, హ్యాపీ రమదాన్ ఎవ్రీవన్, సెండింగ్ యూ వామ్ విషెస్ ఫిల్డ్ విత్ లవ్, హ్యాపీనెస్ అండ్ కంటెంట్మెంట్. సో ఇలా సుమా గారు కానీ, ఇంకా ధామిని, ఈద్ ముబారక్ టు ఆల్ మై ముస్లిం ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇయర్ ప్లీజ్ సెండ్ మీ ఏ షీర్ ఖుర్మా అంటే పాయసం. సో ఐఎమ్ వెజిటేరియన్, సో బిర్యానీస్ అండ్ హలీమ్ ఈజ్ నాట్ రియల్లీ మై థింగ్, ఈద్ ముబారక్ అని స్టోరీ పెట్టడం జరిగింది. ఇంకా యావర్ కూడా ముస్లిం ఫ్యామిలీకి చెందినోడు కాబట్టి యావర్ కూడా ఇలా స్టోరీ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇనాయా సుల్తానా చాలా క్యూట్గా ఫోటో పెట్టడం జరిగింది. దాని తర్వాత సిరి హనుమంత్ ఈద్ ముబారక్ అంటూ మనకు స్టోరీ పెట్టి, దాని తర్వాత శ్రీహాన్ ఒక పోస్ట్ చేస్తే దాని కింద ఈద్ ముబారక్ క్యాప్షన్ ఉంటే దాని కింద రిప్లై ఇస్తూ, అంటే కమెంట్ పెడుతూ శ్రీహాన్కి ఈద్ ముబారక్ అని కమెంట్ అనేది చేయడం జరిగింది. దానికి రిప్లై ఇస్తూ శ్రీహాన్ శుక్రియా అంటే ధన్యవాదములా, ఏంతో అంటారు దాన్ని అని. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నపూర్ణ స్టూడియోస్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇలా స్టోరీ పెట్టడం అనేది. సో ఈద్ ముబారక్ టు ఆల్ అని పెట్టడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అక్కినేని అమల గారు, నాగార్జున సార్ వాళ్ళ వైఫ్ అమల గారు కూడా ఈద్ ముబారక్ టు ఆల్ మై ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ వాళ్ళందరికీ. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆదిరెడ్డి మన బిగ్ బాస్ రివ్యూవర్, వన్ ఆఫ్ ద బెస్ట్ రివ్యూవర్. నేను ఆయనను చూసి ఈ ఛానల్ స్టార్ట్ చేసిన అని ఒక చెప్పుకోవచ్చు అన్నట్టు. సో మన అన్నకు కూడా థ్యాంక్ యూ. ఎందుకు అంటే స్టోరీలు అవన్నీ పెట్టడానికి, ఎందుకంటే మనం ఇంకా హేట్ లేము, మనం స్ప్రెడ్ ఏదో ఇద్దరు ముగ్గురు వల్లనే ఈ మొత్తం కథాకారకన నడుస్తుంది అని చెప్పుకోవచ్చు దీనివల్ల. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా విషెస్ చెప్పడం జరిగింది. ఇంకా మన మన హైపర్ ఆది కానీ ముస్లిం సోదరిమానులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు అంటూ మనకు హైపర్ ఆది పెట్టడం జరిగింది. దాని తర్వాత వీళ్ళందరూ మంచిగానే సెలబ్రేషన్స్ చేస్తూ ఇంకా గ్రాండ్గా వాళ్ళ కొలీగ్స్తో కానీ వాళ్ళ ముస్లిం ఫ్రెండ్స్తో కానీ చాలా ఎంజాయ్ అనేది చేస్తున్నారు. ఓకేనా, రైట్. మరి ఇలాగే మీ పక్కన సరౌండింగ్స్లో ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రంజాన్ ముబారక్. సో ప్లీజ్ స్ప్రెడ్ లవ్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ. ఇంకా బిగ్ బాస్ 8 గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.